దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి 26వ తారీఖున అన్ని చోట్ల బహిరంగ సభలు జరగబోతా ఉన్నాయి. ఆ ర్యాలీని, బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు కడప కార్పొరేషన్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, అప్సరా సర్కిల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్, కృష్ణా సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు వచ్చి స్కూటర్ ర్యాలీ ప్రారంభించి అక్కడ ముగించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినామంటే కార్మిక చట్టాలన్నీ రద్దు చేసింది. 4 లేబర్ కోడ్లను కూడా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గం పైన దోపిడీ దారుణంగా ఈరోజు వెట్టి చాకిరీ చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని కార్మిక సంఘాలుగా, సిఐటిగా, ఏఐటీస్గా, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లకు మినిమం జీతం లేదు, ఆప్కాస్ వర్కర్లను పర్మనెంట్ లేదు. కాబట్టి మినిమం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. రెండోది ఏమిటి, ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చట్టం ఏమాత్రం ఉన్నా కూడా అమలు కాని పరిస్థితి లేదు. వ్యవసాయ కార్మికులకు సంబంధించి మినిమం 200 పని లేదు, రోజు కనీసం 30-40 రూపాయలు కూడా పడే అన్యాయమైన పరిస్థితి ఉంది. కాబట్టి మినిమం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి, పబ్లిక్ సెక్టార్ను కాపాడాలని, ప్రభుత్వ ఉద్యోగుల రక్షణగా, భద్రతగా ఈరోజు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున రేపు 26వ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.